హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా అయితే మా మమ్మీ వాళ్ళ 25th యానివర్సరీ అయితే వచ్చింది. సో వాళ్ళకి 25th యానివర్సరీని ఒక చిన్న మెమొరబుల్ డేగా మారుద్దామని చెప్పేసి నేను మా సిస్టర్స్ అయితే ఇలా ప్లాన్ చేశాం. ఫస్ట్ అయితే వెల్కమ్ జరిగింది. తర్వాత మా పెద్దమ్మ వాళ్ళు అండ్ మా అత్తయ్య వాళ్ళు కూడా వచ్చేసారు. మీరు కూడా ఈ 25th యానివర్సరీ యొక్క రూమ్ని ఎలా డెకరేట్ చేసాం మీరు కూడా చూసేసేయండి. ఒకవేళ మీకు కూడా నచ్చితే కనుక చిన్న లైక్ అయితే చేసేసేయండి. వీళ్ళందరూ అయితే మా ఫ్యామిలీ మెంబర్స్, మా సిస్టర్స్ అండ్ మా పెద్దమ్మ వాళ్ళు. సో మా పేరెంట్స్ అయితే డాన్స్ చేసేస్తున్నారు. మా నాన్న చూసారు ఎలా డాన్స్ చేస్తున్నారు, అస్సలు ఆగట్లేదు. మా అమ్మ చూడండి అస్సలకే వేయట్లేదు. తర్వాత అయితే కేక్ కటింగ్ ప్రోగ్రామ్ జరిగింది. కేక్ కటింగ్ కంప్లీట్ అయిపోయినమ్మటే మా పెద్దమ్మ వాళ్ళు అండ్ మా అత్తయ్య వాళ్ళు అయితే మా పేరెంట్స్కి గిఫ్ట్స్ అయితే ఇచ్చేశారు. తర్వాత మా సిస్టర్స్ అయితే వీడియోస్ పెట్టి మళ్ళీ డాన్స్ చేయమని చెప్పేసి చెప్తున్నారు. చూసారా మా నాన్న ఎలా చేస్తున్నాడో. వీళ్ళ డాన్స్ అయిపోయినమ్మటే మా పెద్దమ్మ వాళ్ళు కూడా వచ్చి డాన్స్ చేసేసారు. వాళ్ళైతే ఒకరికొకరు ప్రపోజ్ కూడా చేసేసారు. మీరు కూడా చూసేసేయండి ఎలా చేసుకున్నారు ఏంటి అని చెప్పేసి. తర్వాత మా అత్తయ్య వాళ్ళు కూడా చేసేసారు. బట్ వీడియోస్ తీయడం అస్సలకే కుదరలేదు. సో మీరు కూడా మీ స్పెషల్ డేని కనుక ఇలా మెమొరబుల్ డేగా మార్చుకోవాలి అనుకుంటే మీరు కూడా ఈ రిషి పార్టీ ల్యాండ్ని విజిట్ చేసేసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఫైనల్ అయితే వీడియోస్ పెట్టుకొని నేను మా సిస్టర్స్ అయితే మళ్ళీ డ్యాన్స్ చేస్తున్నాం. చూసారా ఎలా డ్యాన్స్ చేస్తున్నాం ఏంటి అని చెప్పేసి. ఫైనల్లీ పార్టీ టైం అయితే ఓన్లీ 1 అవర్ మాత్రమే. పార్టీ టైం అయిపోయిందని చెప్పేసి మేమందరం అయితే రిటర్న్ అయిపోయాము. ఎక్కడికి వెళ్ళాం ఏంటి అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.